తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఏదైనప్పటికీ రాజకీయంగా పునర్జన్మించి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తీసుకుని వచ్చి ఈరోజు ఈ స్థాయిలో నిల్చోబెట్టినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ అసలు పాదాభివందనం చేయాల్సినటువంటి అవసరం నా కుటుంబ రాజకీయ భవిష్యత్తుని నిర్ణయించినటువంటి నాయకులు మీరందరూ ఈ స్థాయి నుంచి భవిష్యత్తు నుంచి ఈ స్థానాన్ని నుంచి ఈ స్థాయిలో మీరు నిల్చోబెట్టి నాకు ఈ స్థానం కల్పించారు. మరి మీరు అందరూ కూడా తప్పకుండా రేపు భారత్ను కూడా అదే రకంగా మీరు ఆదరించి స్వాగతించి గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుక ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ అందరి పైన ఉంది. ఎక్కడన్నా చిన్న చిన్న గ్రామాల్లో ఎక్కడన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా ఏదున్నా సరే సర్దుకుపోయేటువంటి విధంగా అవసరమైనప్పుడు కన్సల్టెంట్గా కూర్చొని నిర్ణయాలు తీసుకుందాం. ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది. ఆ నమ్మకం నాకు పూర్తిగా ఉంది. ఎక్కడున్నా ఎలా ఉన్నా మీరు ఎప్పుడు కూడా మీ గుండెల్లో నేను, నా గుండెల్లో మీరు ఉంటారు. అది జీవితాంతం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాను. ఇది నాకే కాదు, నా ఇద్దరు ఆడబిడ్డలు కూడా ఇంకా నవ్వులు తిరుగుతున్నారన్నా లేకపోతే ఇంకోటన్నా దానికి కారణం అనకాపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రమే. ఉన్నా లేకపోయినా నా పిల్లలు కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకునేటువంటి విధంగా వారికి ఇప్పటి నుంచే వారికి చెప్పి మీ రుణం తీర్చుకునేటువంటి అవకాశం మళ్ళీ రావాలని చెప్పి ప్రజలందరికీ కూడా ఒకసారి హృదయపూర్వకంగా బాధాభివందనం తెలియజేసుకుంటూ మిమ్మల్ని అందరినీ కూడా చాలా మంది నేను ఒక మాట తప్పాను. తిరుపతి గెలిచినటువంటి సంపదలకు తిరుపతి తీసుకెళ్తారన్నా ఈ వచ్చే 2 నెలల్లో ఏదో రోజు డేట్ పెట్టి మిమ్మల్ని అందరూ కూడా తిరుపతి తీసుకెళ్ళాలి. సందర్భంలో పెట్టినప్పుడు కరెక్ట్గా మీద ఇన్సిడెంట్ జరిగింది. లేకపోతే 6 నెలల్లోనే వెళ్ళాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. కరెక్ట్గా అటెంప్ట్ ఇన్సిడెంట్ జరగడంతో కాస్త వాయిదా వేయడం జరిగింది. ఆ కోరికను కూడా దేవుడికి ఇచ్చినటువంటి మాటని మీ అందరినీ కూడా తిరుపతి తీసుకుని వెళ్ళి మీ అందరికీ కూడా దగ్గరుండి దర్శనం చేయించాల్సినటువంటి ఒక మీ హామీ ఉండిపోయింది. అది కూడా తీరుస్తానని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటున్నాను. ఎంతమంది మధ్యలో నేను మాట్లాడగలమా? రాజకీయంగా మళ్ళీ మనకి భవిష్యత్తుని ఇచ్చారు. వాళ్ళని విడిచిపెట్టాలంటే ఏదైనప్పటికీ రాజకీయంగా పునర్జన్మించి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు తీసుకుని వచ్చి ఈరోజు ఈ స్థాయిలో నిల్చోబెట్టినటువంటి మీ అందరికీ కూడా
పేరు పేరున మీ అందరికీ అసలు పాదాభివందనం చేయాల్సినటువంటి అవసరం నా కుటుంబ రాజకీయ భవిష్యత్తుని నిర్ణయించినటువంటి నాయకులు మీరంతా కూడా ఈరోజు ఈ స్థాయి నుంచి భవిష్యత్తు నుంచి ఈ స్థానాన్ని నుంచి ఈ స్థాయిలో మీరు నిల్చోబెట్టి నాకు ఈ స్థానం కల్పించారు. మరి మీరందరూ కూడా తప్పకుండా రేపు భరత్ను కూడా అదే రకంగా మీరు ఆదరించి స్వాగతించి గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుక ఇవ్వాల్సినటువంటి మీ అందరి పైన ఉంది. ఎక్కడన్నా చిన్న చిన్న గ్రామాల్లో ఎక్కడన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా ఏది ఉన్నా సరే సర్దుకుపోయేటువంటి విధంగా అవసరమైనప్పుడు అందరూ కలిసికట్టుగా కూర్చొని నిర్ణయాలు తీసుకుందాం. ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది. నమ్మకం నాకు పూర్తిగా ఉంది. ఎక్కడున్నా ఎలా ఉన్నా మీరు ఎప్పుడు కూడా మీ గుండెలో నేను, నా గుండెల్లో మీరు